ఏదైతే పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల చనిపోవటం చాలా పెద్ద, అంటే ఆంధ్రప్రదేశ్లో కొంతమందికి రాజకీయంగా లబ్ధి చేకూర్చడం కోసం దాన్ని రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రవీణ్ ప్రగడాలతో పాటు తెలంగాణలో కూడా దాదాపుగా అంటే ఈ 3 రోజుల్లో ఇంకొక 2 పాస్టర్లు చనిపోవటం జరిగింది యాక్సిడెంట్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ అక్కడ ఎవరు కూడా రాజకీయం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు రాజకీయంగా అంటే, ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రవీణ్ ప్రగడాల మత బోధనలో ఎప్పుడో రాముణ్ణి విమర్శించారంట. దానికని కొంతమంది ఆయన మీద దాడి చేసి చంపారు అనేటువంటి దాన్ని కొంతమంది పాపగండాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈవెన్ ఈరోజు మీరు చూసుకున్నట్లయితే చాలా సంస్థలు తమ మత బోధనలో హిందువుల్ని కించపరిచే విధంగానే మాట్లాడుతున్నారు. ఇది యాదృచ్ఛంగా జరిగిందా లేకపోతే ఎక్కడ ఏంటి అనేది కూడా అన్ని చోట్ల జరిగినటువంటి విషయాలే. సరే, ఏది ఏమైనా ఒక నిమిషంలో వాళ్ళ మత బోధన చేసేటప్పుడు ఎప్పుడో ఒక క్షణికావేశంలో ఇతర మతాల మీద మాట్లాడినప్పుడు ఆ మతాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్పందించిన సందర్భాలు కోకొల్లగా ఉన్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎప్పటికెప్పుడు మాట్లాడించినటువంటి సందర్భాలు కోకొల్లగా ఉన్నాయి. దాన్ని మనసులో పెట్టుకొని దాడులు చేసి ప్రతి దాడులు జరిగిన సందర్భాలు ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ సందర్భాలు, చాలా అంటే చాలా తక్కువ సందర్భాలు. అది ఏదో ఒకవేళ వెళ్తే క్షమాపణ చెప్పమని వెళ్ళిన సందర్భాలు తప్ప నుంచి వెళ్ళి భౌతికంగా దాడి చేసి కుట్ర చేసి హత్య చేసి అంత స్థాయిలో వెళ్ళిన సందర్భాలు అయితే ఎక్కడ జరిగిన సందర్భాలు లేవు. గతంలో కత్తి మహేష్ మాట్లాడాడు, అతను కూడా యాక్సిడెంటల్గా చనిపోయాడు. మరి అప్పుడు ఎందుకు దాన్ని రాజకీయం చేయలేకపోయారు? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉందని. ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. అందులో ఒక పాస్టర్ మాట్లాడుతున్నాడు, మేమందరం ఐక్యం అవ్వాలి, మేమందరము సంఘటితంగా పోరాడాలి అని చెప్పేసి మేము అంటున్నాం. ఈరోజు నేను అడుగుతుంది ఒకటే విషయం. సరే, ఏది ఏమైనా ఆయన వ్యక్తిగత జీవితం ఏంటి, ఆయన మత బోధకుడుకు ఉన్నటువంటి జీవితం ఏంటి, రెండూ కంపేర్ చేసుకున్నప్పుడు మీకు ఎక్కడైనా ఏదైనా అనుమానాలు ఉంటే, నిజంగా ఎక్కడైనా అనుమానాల్లో నిమృతి ఉంటే దాని మీద మీరు మాట్లాడటంలో తప్పు లేదు. ఎటువంటి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఏదో ఒక పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో మాట్లాడటం అనేది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి విషయం. నేను అందుకనే లైట్గా మాట్లాడుతున్నా, టచ్ చేయకుండా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఎవరి మతం వాళ్ళ గొప్పది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది, ఎవరి మతం వాళ్ళ గొప్పది. మన మతం గొప్పది అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో మిగతా మతాల గురించి మనం మాట్లాడకూడదు. అది మనకు సంస్కారం ఇచ్చింది. ఓకే, ఒక్కొక్క మతంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మర్చిపోయి చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, చిన్న విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాజకీయ కోణాలు మానేసి ఆ కుటుంబానికి ఎంతవరకు మీరు న్యాయం చేయగలుగుతారు దాని గురించి మాట్లాడండి. ఆ కుటుంబానికి ఏమన్నా ఆర్థిక సహాయం చేసి ఏదైతే ప్రవీణ్ ప్రగడాల లేనటువంటి లోటుని ఆ కుటుంబాన్ని మీరు తీర్చగలుగుతారా, అది మీరు ఆలోచించుకోవాలి. దాని మీద ప్రభుత్వాలని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థికంగా ఏమన్నా కుటుంబానికి సహాయ సహకారాలు అందించే విధంగా మీరు ఒత్తిడి తీసుకురావాలి. అంతేగాని ప్రతి దాంట్ విషయంలో ప్రవీణ్ ప్రగడాల మీద పెద్ద ఎత్తున పోస్టులు పెట్టిన సందర్భాలు ఏం లేవే. ఆయన కంటే ఇంకా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. లేదు, ఆయన ఏమన్నా ఆస్తుల కోసం టార్గెట్ చేయాలంటే ఆయన కంటే పెద్ద ఆస్తులు టార్గెట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కలవరి టెంపుల్ వాళ్ళు, లేకపోతే ఇంకా చాలా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరిని టార్గెట్ చేయలేదే. ఇవన్నీ ఏంటంటే అది యాదృశ్యంగా జరిగినటువంటి, అతని యాక్సిడెంట్ అనాలో లేకపోతే మరి ఇతర కారణాల వల్ల, ఇంకా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రభుత్వం పరంచినటువంటి ఎటువంటిది రాలేదు. అలాగే పోలీసులు పూర్తి స్థాయిలో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా 1-2 సార్లు బేరూజు వేసుకొని
ఏంటి దాని మీద నిజ నిర్ధారాలు ఏంటి అనేటువంటి దాన్ని కొంచెం చూసే పరిస్థితిలో అంటే పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని విముక్తి చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖ పైన ఉంటుంది, ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి కొంచెం ఎక్కడైనా మిస్టేక్ ఉందా లేదా ఒకటికి 2 సార్లు రివైజ్ చేసుకొని దాని మీద వాళ్ళు ఫర్దర్ ప్రొసీడింగ్ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు, ఆ పోలీస్ వ్యవస్థ కూడా వ్యవహరించాల్సిన తీరు. ఈలోపే ఇవాళ జీవి హర్ష్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్ లైవ్ పెట్టాడు పొద్దున్నే. నేను కూడా అదే బండి వెళ్తాను, అదే స్పీడ్ మీద వెళ్తాను, అదే స్పాట్లో వెళ్తాను, ఒకవేళ యాక్సిడెంటే జరిగిందనుకో చనిపోయే ఛాన్సెస్ బై కేసు ఉండకపోవచ్చేమో అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అంటే నాకు అర్థం కావట్లేదు. ఒక్కోసారి ఘోర భయంకరమైన యాక్సిడెంట్ జరుగుతాయి కానీ ఒక్క చిన్న దెబ్బ కూడా తగలదు. ఒక్కో చోట చాలా చిన్న యాక్సిడెంట్ జరిగింది కానీ అక్కడ యాక్సిడెంట్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉంటారు. అది ఏంటి అని అంటే ఆ సందర్భానుసారంగా జరిగేటువంటి అంశం. దాని మీద పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కానీ, పోలీసులు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో కానీ, లేకపోతే మరి ఎక్కడైనా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మీరు దాని మీద మాట్లాడితే బాగుంటుంది. కానీ రాజకీయ కోణంలో రాజకీయంగా పాస్టర్లంతా ఐక్యం అవ్వాలి, పాస్టర్లంతా ఈ ప్రభుత్వం మీద పోరాడాలి అంటే నాకు అర్థం కావట్లా. ప్రభుత్వం ఏమన్నా మర్డర్ చేయించిందా అని మీకేమన్నా డౌట్ ఉందా అంటే లేదు లేదు, దాని మీద పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్ మళ్ళీ ప్రభుత్వం ఇవ్వాలంటారు. అంటే మీ దగ్గర క్లారిటీ లేదు. ఎవరో మీ వెనకాల నుండి ఆడిస్తున్నారు, ఎవరికో ఈ పార్టీ ద్వారా రాజకీయ లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారు, అందులో మీరు పనిచేస్తున్నారు తప్పించి మీ దగ్గర ఎవరి దగ్గర ప్రభుత్వం ఈ హత్య చేయించింది అనేటువంటి ఆరోపణలు మీ పైన ఏమైనా ఉందా, లేదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ హత్యలో పాల్గొన్నారనేటువంటి ఆరోపణలు మీకు ఏమైనా ఉన్నాయా? లేదు. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఒక క్రిస్టియానిటీ సంఘాన్ని ప్రభుత్వానికి దూరం చేయాలి? సో దాని తెర వెనక వ్యక్తులు శక్తులుగా మీరు వ్యవహరిస్తున్నారనేది వాస్తవ విషయం. నేను ఇంకొకటి క్లియర్గా చెప్తున్నాను. అసలు ఆ జీవి హర్ష కుమార్ గారిని అడుగుతున్నా, ఏమండి మీరు మీరు మీ సహచరుడైనటువంటి ఎంపీగా పనిచేసినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారు అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా నరికి చంపబడ్డాడు కదా. మీ సహచర ఎంపీగా పనిచేశారు కదా, ఆయన కాంగ్రెస్లో సుదీర్ఘంగా సేవలు అందించాడు కదా. మరి మీరు నిన్నటిదాకా కూడా కాంగ్రెస్ టీఎన్ఏలో ఉన్నారు కదా, గతంలో 1-2 సందర్భాల్లో మీరు మాట్లాడారు కదా, చాలా సందర్భాల్లో మీరు ప్రశ్నించారు దాని గురించి. మరి ఎందుకు మీరు ఈరోజు నేను అడుగుతున్నా, మీరు దాని మీద ఒకసారి చేయాల్సిందే. బాబా ఇది గుండెపోటుకి గొడ్డలిపోటుకి మధ్య తేడా ఎంత వ్యత్యాసం ఉంటుంది? సపోజ్ మీరే వివేకానందరెడ్డి లాగా అలాగా హత్య గావించబడ్డట్టు ఒక సీన్ క్రియేట్ చేసి మీ కొడుకులు అలాగే స్టేట్మెంట్ పాస్ చేయించండి. అంటే గుండెపోటుకి గొడ్డలిపోటుకు తేడా తెలియనటువంటి బెప్పంగాళ్ళ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా? మరి ఎట్లా పాస్ చేశారండి? వైఎస్ వివేకానందరెడ్డి గారి అఠాన్మరణం గుండెపోటుతో చనిపోయారని చెప్పేసి. ఇలాంటి వాటి మీద మీరు ఫర్దర్ స్టెప్ ఇన్వెస్టిగేషన్ని ముందుకు వేయమని అడగండి. ఒక మహిళ పోరాడుతుంది అక్కడ, ఒక ఆడపిల్ల అన్నీ వదిలేసి మా నాన్ని ఎవరు చంపారో ప్లీజ్ దయచేసి చెప్పండి, ఈ $1 మిలియన్ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని చెప్పి ఒక ఆడపిల్ల పోరాటం చేస్తుంది. మీరు ఎంపీగా ఉండి మీ సహచర ఎంపీని అత్యంత దారుణంగా చంపినప్పుడు మీరు దాని గురించి పోరాడండి, మేము తప్పు పట్టట్లా. కానీ ఇక్కడ బుల్లెట్ అదే వేగంతో పోతాను, నేను అలాగే యాక్సిడెంట్ చేస్తాను, చచ్చిపోతానో లేదో చూస్తారా, అసలు చిన్న దెబ్బ కూడా తగలదు, అక్కడ ఉన్నటువంటి జనాలు నిజంగానే ఏంటి ఇది స్పాట్ డెడ్ స్పాట్ కాదే అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారని మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు? మీరు ఎలా మాట్లాడతారు? అసలు ఆ పదాలు వాడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా మీకు లేకుండా, కనీసం ఆ మాత్రం నాలెడ్జీ లేకుండా మీరు ఎంపీగా ఎన్నాళ్ళు పనిచేశారు. మొన్న ఏదో మాట్లాడుతున్నాడు, నా సేవలు పొందిన వాళ్ళు కూడా నాకు ఓట్లు లేదు, కనీసం కృతజ్ఞత కూడా చూపలేదు. అంటే నాకు అర్థం కావట్లే, నీ సేవలు పొందారంటే నువ్వేమన్నా నీ ఆస్తులు ఏమన్నా దారదత్తం చేసావు? ప్రజలు ఓట్లేసి నిన్ను గెలిపిస్తే ప్రజలకు నువ్వు సేవ చేయాలి. సో ప్రజలు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం కల్పించారు. ప్రజాస్వామ్యంలో దాన్ని బేస్ చేసుకోకుండా మీరు మాట్లాడారు. మీకు ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు వైసీపీ పార్టీకి లాలూచీ పడి మీరు ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడ వైసీపీకి ఫేవర్గా మాట్లాడడం చూస్తాం. నిజంగా చాలా దారుణం, బాధాకరమైన విషయం. సో నేను ఎవరుతున్నానంటే మీకు ఏమన్నా ఇంకా తెలుసుకోవాలి, ఆసక్తికరమైన విషయాలు ఏమైనా ఉన్నాయి తెలుసుకోవాల్సి ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది. అట్లాగే ఇంకా 2-3 రోజుల్లో అసలు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత దాని మీద మళ్ళీ ఫర్దర్గా తర్జన భర్జన అనంతరం ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ బ్యాలెన్స్లు అన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనకి ఏమైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అవ్వాలన్నా కూడా ఇప్పుడు డాక్టర్స్ ఇవ్వబోయేటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చాలా కీలకమైంది. కాబట్టి దయచేసి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీయకండి.
నేను చిన్న విషయం చెప్తున్నా. ఒకవేళ అతని 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 హత్యలో ఎవరైనా కీలక పాత్ర పోషించారు, అనుమానితులు ఉన్నారని మీరు అనుకుంటే రైట్, ఫైట్ చేయండి. అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ, మీరు మీరు ఎంతసేపు ఉన్న ప్రభుత్వం మీద నిందిస్తున్నారు కానీ, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కావాలో, లేకపోతే సిఐడి ఎంక్వైరీ కావాలో, లేకపోతే పూర్తి స్థాయిలో వాళ్ళకు ఒక సిట్టు దర్యాప్తి కావాలని దాన్ని పూర్తి స్థాయిలో పని చేయనివ్వండి అనే విధంగా ఎంతసేపు ఉన్నా మీరు రాజకీయ లబ్ధి కోసం ప్రాకులాడుతున్నారు తప్పనిచ్చి ఎవరి కోసం రాజకీయ లబ్ధి కోసం మీరు పనిచేస్తున్నారు? ఇంకొక వ్యక్తి విమలారెడ్డి గారు. నమస్తే అమ్మా విమలారెడ్డి గారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాజకీయాలన్నా క్విట్ చేయండి, లేకపోతే రెండవది ప్రార్థనలన్నా ఉండండి. రెండు వైపులు మాత్రం మీరు ప్రయాణం చేయకండి. చాలామంది జీవితాలు మీ మీ స్వార్థ రాజకీయాల కోసం చాలామంది జీవితాలు నాశనం చేయకండి. నేను అడుగుతున్న విమలారెడ్డి గారు, నీ తోడబుట్టినటువంటి తమ్ముడు అన్న వైఎస్ వివేకానందరెడ్డి గారిని అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా నరికి చంపితే, ఆ రోజు నుంచి గత 5 ఏళ్లలో నీ అల్లుడిని, అరే బాబు ఆయన నా తోడబుట్టినటువంటి అన్న, నీకు చిన్నాయన లాంటి వాడు అత్యంత దారుణంగా నరికి చంపేశారు, చాలా దారుణంగా నరికి చంపారు చెప్పుకుంటేనే పక్కన వాళ్ళు కూడా అసలు కళ్ళము నీళ్లు పెట్టుకుంటున్నారు. బహుశా శత్రువు కూడా ఇలాంటి సావు రాకూడదని చెప్పి కోరుకుంటున్నారు. సొంత చిన్నాయన కదరా నీకు, మీ నాన్న తర్వాత నాన్న లాంటి వాడు అత్యంత దారుణంగా చంపారు. ఆ అమ్మాయి ఆ సునీతారెడ్డి పోటీ ఊరు వారా తిరిగి నాకు న్యాయం ఏమని తిరుగుతుంది. నీకు నిజంగా రాజశేఖర రెడ్డి గారి చెల్లెలు అయి ఉంటే ఏ రోజైనా వివేకానందరెడ్డి హత్య కేసు గురించి తప్పు పూర్తి స్థాయిలో వివరణ చేయమని చెప్పి ఏ రోజైనా మాట్లాడావా? ఏ రోజైనా 1-4-5 సార్లు విమలారెడ్డి బయటకు వచ్చే విమలారెడ్డి గారి మీద కూడా విమర్శలు చేస్తా సునీతారెడ్డి గారు మాట్లాడారు కదా. మాట్లాడినప్పుడు అదే నా అన్నారా అత్యంత దారుణంగా చంపివేయబడ్డాడు, దయచేసి పూర్తి స్థాయిలో విచారణ చేయండి అని చెప్పి ఎప్పుడైనా మాట్లాడావా? ఒకవేళ వివేకానందరెడ్డి, మీరందరూ క్రిస్టియానిటీలోకి వెళ్తే వివేకానందరెడ్డి ఒక్కడే హిందుత్వంలో ఉన్నాడు అనుకున్నారా ఏంటి? మీరు ఆ రోజు స్పందించలేదు. మీ తోడబుట్టినటువంటి అన్న గురించి, హత్య గురించి ఏ రోజైనా పూర్తి స్థాయిలో విచారణ చేయమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించావా? కనీసం అడిగావా? రిక్వెస్ట్ చేసావా? ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చావా? ఒక రిప్రజెంటేటివ్ పత్రం అన్న అందించావా? కానీ ఈరోజు మీడియా ముందుకు వచ్చేసి పాస్టర్లంతా ఐక్యమత్యం అవ్వాలి, గతంలో ఏమో పాస్టర్లంతా ఐక్యమత్యం అవ్వాలి, జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడాలి, జగన్మోహన్ రెడ్డి ఒక్కరే పోరాడుతున్నాడు. నాకు అర్థం కావట్లా. సొంత తల్లి, చెల్లి, చిన్న చెల్లి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అని బయటికి వెళ్ళారంటే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి తెలియక వెళ్ళారా, లేకపోతే వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా, వాళ్ళు ఏమైనా పదవుల కోసం వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసం చేయబడి అందరినీ మోసం చేసి మెడబెట్టి బయటికి గెంటేసిన జగన్మోహన్ రెడ్డికి నువ్వు మద్దతు ఇస్తున్నావు. నువ్వు ఈరోజు రాజకీయ లబ్ధి కోసం నువ్వు వెళ్ళి కొంతమంది పాస్టర్లను రెచ్చగొట్టే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. నీ సొంత తమ్ముడు లేకపోతే నీ అన్నో వివేకానందరెడ్డి అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా నరికి చంపితే గత 5 ఏళ్ళు నీ మేనల్లుడు ప్రభుత్వం ఉంటే కనీసం దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేవలం మీరంతా రాజకీయ లబ్ధి కోసం, మీరు రాజకీయంగా మైలేజ్ అవ్వటం కోసం ఆ కుటుంబాన్ని నడిరోడ్డు మీద తీసుకొస్తున్నారా? ఆ కుటుంబాన్ని వాళ్ళని ఆర్థికంగా కూడా ఎదగనీయకుండా చేయాలని చూస్తున్నారు. నిజంగా చెప్తాను, చాలా దారుణమైన విషయం. ఆంధ్రప్రదేశ్ ఒక్క చోటే మిగిలినటువంటి 2 కేసుల్లో రెండిట్లో ఎక్కడా కూడా పాప అనుమానాలు లేవు, ఏమి లేవు, నిమృతి చేయాల్సిన అవసరం ప్రభుత్వాలపైన లేదు. ఇక్కడ మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం వీటి మీద నిమృతి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ గారు ఇద్దరు కూడా దాని మీద పూర్తి స్థాయిలో వాళ్ళు అడిగారు కాబట్టి దర్యాప్తు చేస్తామని చెప్పారు. అంటే ప్రజాస్వామ్యం కాబట్టి మీకు గౌరవం ఇచ్చారు. దాన్ని కూడా అర్థం చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు కొంతమంది జగన్మోహన్ రెడ్డి కొమ్ముగాయటం కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారి కొంతమందిని రెచ్చగొడుతున్నారు. ఓటు బ్యాంకింగ్ రాజకీయం కోసం వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈరోజు కూడా మీకు తెలుసుకోవాలి, పాస్టర్ ప్రవీణ్ కావచ్చు, ఇంకెవరో కావచ్చు, ఎవరైనా విమర్శలు చేస్తారు. ఆ విమర్శలకు ప్రతి విమర్శలు అనేవి సహజంగానే ఉంటాయి. అది మానవ లక్షణం. అంతేగాని దాన్ని పర్సనల్ గజ్జుగా పెట్టుకొని దాన్ని వెళ్ళి దాడి చేసి చంపాలి అని అంటే మనది బీహార్ కాదు, పశ్చిమ బంగ్లాదేశ్ కాదు, లేకపోతే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కాదు. ఇక్కడ చాలా వరకు కూడా సమన్వయం పాటిస్తారు. సరే, ఏది ఏమైనా ఆయనకి ఏమన్నా పర్సనల్స్గా ఎవరి మీద ఉంటే ఖచ్చితంగా దాని మీద ఆయన మీద అంత పెద్ద స్థాయిలో కుట్ర చేయాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో రేపు రాబోతున్నాయి ఆధారాలు కూడా ముందుకు రాబోతున్నాయి. ఇంకేదైనా డౌట్ ఉంటే ఫర్దర్గా మీరు కోర్టుకు వెళ్ళి దాని మీద ఫైట్ చేయాలి తప్ప రాజకీయ లబ్ధి కోసం, కేవలం ఒక వ్యక్తికి లబ్ధి చేకూర్చడం కోసం రాజకీయ కోణంలో విమర్శలు చేయడం అనేది మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి.